హాయ్ అండి. ఈరోజు మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే మమ్మీ ఎగ్ పాస్తా చేసి పెట్టని అడిగారు. అందుకని ఎగ్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాస్తా, అలాగే 3 ఎగ్స్, సన్నగా కట్ చేసిన అల్లం, వెల్లుల్లి అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్. అయితే ఎగ్ పాస్తా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 ఎగ్స్ వేసుకోవాలి. అవి వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేయించుకోవాలి. తర్వాత అల్లం కూడా వేసుకొని వేయించుకుని ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకొని అవి కూడా మగ్గే వరకు వేయించుకోవాలి. తరువాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటో పీసెస్ని వేసుకుని అవి కూడా కొద్దిసేపు మగ్గించుకోవాలి. అవసరమైతే మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. టమాటో పీసెస్ మెత్తగా అయిన తర్వాత కొద్దిగా పసుపు, సరిపడినంత కారం. మా పిల్లలైతే తక్కువ కారం తింటారండి, అందుకని తక్కువ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. తరువాత ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాను, అలాగే తీసి పక్కన పెట్టిన ఎగ్ని కూడా వేసుకొని ఒక 2 minutes కలుపుకోవాలి. తరువాత మీ ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో సాసులు వేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో టమాటో కెచప్ ఒకటే ఉందండి, అందుకని టమాటో కెచప్ని యాడ్ చేస్తున్నాను. టమాటో కెచప్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ పాస్తా అయితే రెడీ. బయట ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని అప్పుడప్పుడు పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు.